రోడ్డు నిబంధనలు తెలుసుకున్న వారికే డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయాలని రోడ్డు రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎవరైనా సరే రోడ్డు నియమావళిపై అవగాహన పెంచుకున్న తర్వాతనే లెర్నింగ్ లైసెన్స్ జారీ చేస్తామని విజయవాడ ప్రాంతీయ రవాణా శాఖ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. సిఫార్సులతో వచ్చినా సరే రోడ్డు నిబంధనలు తెలుసుకోవడం వాహనదారులు బాధ్యతగా తీసుకోవాలన్నారు. రోడ్డు నిబంధనలపై అవగాహన లేకుండా లైసెన్స్ ఇచ్చే ప్రసక్తే లేదని ఆర్టీఏ అధికారులు అంటున్నారు. రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చేపట్టిన చర్యలపై విజయవాడ ప్రాంతీయ రవాణా శాఖ అధికారి వెంకటేశ్వరరావుతో మా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. రోడ్డు భద్రత పైన ముందుగా అవగాహన కలిగించిన తరువాతే ఎవరికైనా సరే లైసెన్స్ జారీ. ఇది ప్రస్తుతం విజయవాడ రవాణా శాఖ అధికారులు అవలంబిస్తున్న విధానం. ఇక్కడ ఎవరు ఎటువంటి రికమెండేషన్ కూడా పనికి రావట్లేదు. అతను ఎమ్మెల్యే అవనివ్వండి, ఎంపీ అవనివ్వండి, లేకపోతే ఒక ఉన్నతాధికారి ఎవరైనా సరే ముందుగా ఆ క్లాసులో కూర్చొని పూర్తిస్తే అవగాహన తర్వాతే ఎల్ఎల్ఆర్ పరీక్ష అనేది ఉంటుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనకి రవాణా శాఖ అధికారులు ఉన్నారు. సార్ చెప్పండి, ఇటువంటి సిస్టమ్ అనేది మీరు ఇక్కడ ప్రారంభించారు, దీనివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి? తప్పకుండానండి. ఇటువంటిది మన స్టేట్ మొత్తంలోనే మన విజయవాడలో ప్రప్రథమంగా మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇది కూడా హోండా కంపెనీ వారి సౌజన్యంతో ఎల్ఎల్ఆర్కి ముందు అనేది అవగాహన తరగతులు అనేది కండక్ట్ చేస్తున్నాం. మనం ప్రతి ఎల్ఎల్ఆర్కి వచ్చే అభ్యర్థి కూడా ముందుగా మనకి 1 గంట సేపు ఈ క్లాస్కి అటెండ్ అయిన తర్వాత మాత్రమే అతనికి ఆ స్లిప్ తీసుకుని మనకి ఎల్ఎల్ఆర్ టెస్ట్కి వచ్చినప్పుడు మాత్రమే అతన్ని అనుమతించడం జరుగుతుంది. దీనివల్ల ప్రజల్లో కూడా మంచి అవేర్నెస్ తీసుకురావడానికి, అలాగే రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పి మేము నమ్ముతూ దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీనివల్ల మేము చాలా వరకు సత్ఫలితాలు కూడా సాధించాము. అదేవిధంగా టెస్ట్కి వెళ్లే ముందు అసలు ఏ విధమైన క్వశ్చన్స్ ఉంటాయి, ఎలా ఇది చేయాలి, బండి ఎలా నడపాలి అనే దాని మీద కూడా మొత్తం అంతా కూడా మనం అవగాహన కల్పిస్తూ ఉంటాము. ఈ అవగాహన కల్పించడం వల్ల ప్రజల్లో కూడా దీని మీద బాగా అవగాహన పెరిగి ఆ ఎల్ఎల్ఆర్ టెస్ట్ అటెంప్ట్ చేయడంలో కానీ, లైసెన్స్ ఎల్ఎల్ఆర్ తీసుకున్న తర్వాత ఏ విధంగా బండి నడపాలనే దాని మీద కానీ వాళ్ళకు ఒక అవగాహన వచ్చి దాంతోపాటుగా వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవటము, అదేవిధంగా నెల రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు మన డ్రైవింగ్ టెస్ట్కి రావడము జరుగుతుంది. టెస్ట్ ట్రాక్లో కూడా చూసుకున్నట్టయితే మీరు ఆ సెన్సార్ అనేది పెడుతున్నారు. అంటే దానివల్ల ట్రాక్లో అతను ఏమైనా తప్పు చేస్తే ఇమ్మీడియట్గా ఆ సెన్సార్ గుర్తిస్తుంది. అవునండి. ఇప్పుడు మనకి విజయవాడలో గన్నవరం ట్రాక్లో మనం సెన్సార్ బేస్డ్ ట్రాకింగ్ సిస్టమ్ పెట్టడం జరిగింది. దానివల్ల డ్రైవింగ్ చేసే అభ్యర్థి కంపల్సరీగా ఏ రకమైన పాత్లో డ్రైవింగ్ చేస్తున్నాడు, ఏ మిస్టేక్ చేస్తున్నాడు అనేది అది కంపల్సరీగా గుర్తిస్తుంది. గుర్తించి ఎటువంటి తప్పులు లేకుండా అతను కనుక డ్రైవింగ్ చేయగలిగితేనే అతనికి లైసెన్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. దీనివల్ల మనకి ఎఫిషియన్సీ అనేది, డ్రైవింగ్ యొక్క ఎఫిషియన్సీ అనేది బాగా పెరుగుతుంది. అభ్యర్థుల్లో కూడా మేము ముందుగానే అవగాహన కల్పించి ఈ విధమైన సెన్సార్ బేస్డ్ ఇది ఉంది ట్రాక్ ఇక్కడ, కాబట్టి మీరు జాగ్రత్తగా వెహికల్ నడిపి లైసెన్స్ పొందండి. దీంతో మీరు ఉన్నతమైన ప్రమాణాలు కలిగిన డ్రైవింగ్ని మీరు రేపన్న రోజున రోడ్డు మీద ఇది చేయగలుగుతారు. దానివల్ల మంచి ఫలితాలు వస్తాయి, యాక్సిడెంట్స్ తగ్గుతాయి అని చెప్పి మేము చెప్పడం జరిగింది. దీనికి ప్రజలు కూడా మేము సహకరించాలని కోరుకుంటున్నాము. ఇటీవల చూసుకుంటే మనం రోడ్డు భద్రతా వారోత్సవాలు కానీ, హెల్మెట్ కానీ దాదాపు 4 రోజుల పాటు విస్తృత కార్యక్రమాలు రవాణా శాఖ చేపట్టింది. అలాగే ప్రమాదాల నివారణ పైన కూడా అనేక అవగాహన కార్యక్రమాలు చేశారు. ప్రస్తుతం ఈ ప్రమాదాలు అనేది తగ్గినాయి. ఇమ్మీడియట్గా ప్రమాదాలు తగ్గించడం అనేది అది అనాలిసిస్ బేస్ చేసి మేము మీకు ఫిగర్స్తో పాటు చెప్పగలుగుతాము. దానికి కొంచెం టైం పడుతుంది. కానీ ఈ అవగాహన పెంచి ఈ రకమైన మంచి డ్రైవర్లను మనం అందించిన రోజున డెఫినెట్గా మనం ఈ ప్రమాదాలను తగ్గించగలమనే నమ్మకంతో మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం వారు, రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు, మన మార్త్ అంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వారి సూచనల మేరకు ఈ నూతన విధానాలు, టెక్నాలజీ బేస్డ్ ఇదంతా కూడా మనం ఈ లైసెన్సింగ్ విధానంలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీనివల్ల డెఫినెట్గా సత్ఫలితాలు అయితే వస్తున్నాయి. అది మనం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మనం మంచి డ్రైవర్లని దీని ద్వారా తీసుకురావచ్చని మేము నమ్ముతున్నాము. మొత్తంగా చూసుకున్నట్టంటే రవాణా శాఖ మాట గతంలోకి భిన్నంగా, అంటే ప్రతి ఒక్కరికి కూడా తప్పనిసరిగా వాహన లైసెన్స్ ఉండాలి. అలాగే ఆ లైసెన్స్ మీద రోడ్డు భద్రత పైన ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉండాలి. ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ నుంచి హైవే రోడ్డు మీద ఎటువైపు ప్రయాణం చేయాలి, అలాగే సిటీలో ఎలా ప్రయాణం చేయాలి, ఇలాంటి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో అవగాహన కలిగించడానికి మాత్రం విస్తృత ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే ప్రతి నెల కూడా ఏదో ఒక కార్యక్రమం పేరిట ప్రజలకి, ముఖ్యంగా వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇవి అయితే తప్పనిసరిగా త్వరలోనే ఈ సత్ఫలితాలు మాత్రం తెలుస్తాయి అంటున్నారు. కెమెరా పర్సన్ గణేష్ టు శ్యామ్, విజయవాడ నుంచి.